షుగర్ జబ్బు, బీపీ జబ్బు ఈ రెండు కూడా కొన్ని రకాల గుండె జబ్బులు కూడా పైకి కనపడకుండా లోపల తినేసే జబ్బులు. అంటే ఈ జబ్బులను గుర్తుపెట్టేటప్పటికే కొంత దూరం పోయి ఉంటాయి. కాబట్టి మనం ఈ జబ్బును గుర్తుపెట్టేది ఎట్లా, ముందే గుర్తుపెట్టేది ఎట్లా, అది ఎన్ని రకాలు ఉంటుంది, రావడానికి కారణాలు ఏంటి, ఏమి కాంప్లికేషన్లు వస్తాయి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, జబ్బు వచ్చినాక ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు. ఈ 20 ఏళ్లలో షుగర్ జబ్బు చాలా పెరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా పెరిగింది. దీనికి కారణం ఏంటి? 20-30 ఏళ్ళు అంతకుముందు ఇంత లేదు ఈ జబ్బు. దీనికి ప్రధానమైన కారణం మధ్యతరగతి పెరగడమే. మధ్యతరగతి వాళ్ళ సంఖ్య పెరిగి 1990లో నూతన ఆర్థిక విధానాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు మన దేశం కూడా ఆ విధానాలు వెళ్ళడం వల్ల మధ్యతరగతికి ఆదాయాలు పెరిగేటట్టు చేశారు. కింద తరగతికి ఏం పెంచాల, పై తరగతికి తగ్గించింది కూడా లేదు. నిరుపేదలు కాదు, మధ్యతరగతి అంటే టీచర్లు, ఎంప్లాయీసు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఇట్లాంటి బ్యాచ్ అన్నమాట మధ్యతరగతి అంటే. ఇప్పుడు మా బ్యాంకుల్లో పనిచేసే మా యోహాను, మా రోజారమ్మని ఇటువంటి వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే. నేను కూడా మధ్యతరగతి వాడి కింద లెక్క. కొంచెం నికరమైన ఆదాయం ఉండి రేపటి గురించి భయం లేకుండా ఉండేవాళ్ళు ఎగువ మధ్యతరగతి అంటారు. వాళ్ళ దగ్గరికి చేరాలనుకుని చేరలేక రోజు ఏదో ఒక ఇబ్బంది పడేవాళ్ళు దిగువ మధ్యతరగతి అంటారు. అది తేడా. ఇంక చిన్న తరగతి అంటే పని చేస్తే బతుకుతారు, లేకపోతే ఇబ్బంది పడతారు. పై తరగతి అంటే ఇడ్లీ తినాలన్నా ఢిల్లీ పోయి తినొస్తారు. అది పై తరగతి అంటే. అది చిన్న సింపుల్గా అర్థం చేసుకోవటానికి చెప్తుంది. ఈ దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి అంటే నికరమైన జీవితం ఉన్నోళ్ళు, కొంచెం ఇబ్బందితో ఒక మేరకు జీవితం ఉన్నోళ్ళు, వీళ్ళిద్దరు సంఖ్య పెరిగింది మన దేశం. సంఖ్య పెరగడం ఒకటే కాకుండా ఇలాంటి జబ్బులు రావడానికి దారితీసే కొన్ని జీవన పద్ధతులు కూడా మారినాయి. మన ఇళ్లలో కూడా మీరు గమనించండి. మేము మా పల్లెల్లో పెరిగిన కాలంలో పశువుల్ని కడగడము, మేత పెట్టడము, పేడకళ్ళు తీసేయటం అన్నీ చేసినాం హై స్కూల్లో అంతా మేము. ఇప్పుడు అసలు అట్లా చేయటానికే లేదంటే తల్లిదండ్రులు పిల్లలను చేయనీయటంలా, పనిలో సహాయపడటానికి అంగీకరించటంలా. పని చేయొద్దు, చదువుకొని చదువుతున్న వాళ్ళని 24 గంటలు ఎవడు చదవలేడు, చదివినా గుర్తుండదు. కాసేపు పని చేస్తే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పని చేయనీయటంలా. ఎవరైనా పిల్లలు బాగా చదువుకోకుండా ఉంటే మట్టి బీసుకొని బతుకుతావు, నువ్వు పేడ బీసుకొని బతుకుతావు, చదువుకోకపోతే అని తిట్టి చదివిస్తూ ఉన్నాం. మా తరంలో 5వ సంవత్సరం దాకా బడికెళ్ళే సమస్య లేదు, ఆడుకునేది. ఇప్పుడు 3వ ఏడు రాగానే బడికి జరుగుతున్నారు. అంటే పిల్లలకి శరీరానికి పని లేకుండా చేస్తున్నాం. స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్లో అయితే ఆట స్థలాలు కూడా అంతంత మాత్రమే. పిల్లలు ఆడుకుంటే తల్లిదండ్రులు భరించలేరు, ఇప్పుడు ఆటలేనని తిడతారు. అంటే శరీరానికి పని లేకుండా కేవలం చదువు, మార్కులు, ర్యాంకులు, కదలకుండా ఉండే ఉద్యోగం, కుర్చీలు అరిగిపోవాలా, అది అట్లాంటి ఉద్యోగాలు. వీటి మీద జనానికి ప్రేమ పెరిగింది. ఈ మధ్యతరగతికి ముఖ్యంగా పెరిగింది. అందుకని ఈ మధ్యతరగతిలోనే ఈ షుగరు, బీపీలు కూడా పెరిగింది, ఎక్కువ పెరిగింది. అంటే జీవన శైలి, జీవించే పద్ధతి మారిన కారణంగా ఈ జబ్బు పెరిగింది. ఇంకొక మార్పు కూడా కారణం దీనికి. మానవ జాతి పెరిగే క్రమంలో తిండి కోసం, రక్షణ కోసం, ఈ రెంటి కోసమే వలసలు పోయినారు జనం. ఎక్కడో ఆఫ్రికాలో బయలుదేరిన మనుషులు మన అరేబియా దేశానికి వచ్చారు, ఇరాన్ వచ్చారు, చివరికి ఇండియా వచ్చారు, మన దేశం వచ్చారు. అట్లా అనేక వలసలుగా జనం ప్రపంచం అంతా పోయినారు. ఇప్పుడు జరుగుతున్న వలసలు, పనుల కోసం జరిగే వలసలు ఇవన్నీ. అసలు నేను చెప్పే వలసలు లక్షల ఏళ్ళ క్రితం
తిండి కోసము, రక్షణ కోసము వలసలు. ఈ వలసల క్రమంలో గుంపులు గుంపులు కలిసిపోయినాయి. మా మా ప్యూర్గా పరిశుద్ధమైన కులము, పరిశుద్ధమైన మతము, పరిశుద్ధమైన జాతి, దేశము లేవు. మొత్తం కలిసిపోయినారు. ఎట్లా పడితే అట్లా కలిసిపోయినారు. అంటే సంకరాలు, వలసలు ఈ రెండే మానవ జాతికి మొదట్లో ఉంది. ఆ కాలంలో లక్షలాల క్రితం ఆహారం దొరికితే శరీరం లోపల దాచుకునేది. చర్మం కింద, పేగుల చుట్టూ, గుండె చుట్టూ దాచుకునేది శరీరం. అంటే దానికి సంబంధిత నిర్మాణం ఉండేది మన శరీరంలో. ఆ నిర్మాణం మార్పు చెందడానికి కొన్ని వేల ఏళ్ళు, లక్షల ఏళ్ళు పడుతుంది ఒకసారి. కాలక్రమేణా జనానికి ఒక చోట ఉండి వ్యవసాయం చేసుకొని తిండి సంపాదించుకునే పరిస్థితి 10,000 ఏళ్ల క్రితం వచ్చింది. 10,000 ఏళ్ల క్రితం. ఇప్పటి నుంచి 10,000 ఏళ్ళు వెనక్కి వెళ్తే అప్పటి నుంచి వ్యవసాయం మొదలైంది. వ్యవసాయం మొదలైనాక నికరమైన తిండి దొరకటం మొదలుపెట్టింది. శరీరం లోపల ఆహారాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇక బయట దాచుకోగలం. గాజుల్లో, గరిసెల్లో, పెద్ద పెద్ద కుండల్లో, బాణల్లో దాచుకోగలం. బయట దాచుకోగలిగే పరిస్థితి ప్రపంచంలో వచ్చింది. ఇప్పటికీ పేదోళ్ళు, తిండి లేని వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ మొత్తం మీద ఈరోజు ప్రపంచంలో పండే పంట అంతా 800 కోట్ల మంది ప్రపంచంలో ఉన్న అందరికీ తిండి పెట్టగలిగే పరిస్థితి అయితే ఉన్నది. కొంతమందికి ఎక్కువ దొరుకుతుంది, కొంతమందికి అసలు దొరకటంలా, కొంతమందికి తక్కువ దొరుకుతుందనే తేడా ఉన్నప్పటికీ కూడా సరాసరిన లెక్కేస్తే అందరికీ దొరికేంత తిండి వచ్చింది. సమాజం అట్లా మార్పు చెందింది. కానీ మన శరీరంలో నిర్మాణానికి ఈ మార్పు జరిగినట్టు తెలియదు. అందుకని ఒక పిడికెడ రైసు, నువ్వు బియ్యం నీ అవసరానికి మించి తిన్నా వెంటనే కొవ్వు కింద మారిపోద్ది. ఈ కదలకుండా కూర్చొని పని చేసుకునే వాళ్ళకి ఈ బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకోవడం మొదలెట్టింది. యువతకు కూడా అంతే. ముసలోళ్ళ సంగతి కదా నేను మాట్లాడుతుండేది. పైనుంచి మనిషిని చూసుకుంటారండి. కొత్తగా పెళ్ళి కొడుకుల్ని సన్నగానే ఉంటాడు, పొట్ట దగ్గరికి వచ్చి లావుగా ఉంటాడు. 8 నెలల గర్భిణిలాగా ఉంటాడు మనిషి. పొట్ట చూస్తే గర్భం వాడి భార్య కదా రావాలా, వాడికి వచ్చినట్టు ఉంటుంది. సన్నగా ఉండేవాళ్ళు కూడా ఇటు ఎందుకైతున్నారంటే జీన్స్ అంటారు. వీటిని శరీర నిర్మాణంలో ఉండే మన బిల్డింగ్ ఇటుకలు లాంటి ఆ జీన్స్ అనేవి మార్పు చెంది 30 ఏళ్లలో బొడ్డు చుట్టూ ఫ్యాట్ అనేది, కొవ్వు అనేది పేరుకోవడం మొదలెట్టింది. ఇది ఒక ప్రధానమైన కారణం షుగర్ జబ్బు రావడానికి. శరీరానికి పని లేకుండా ఉంటాం, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకోవడం, నడుము చుట్టూ పేరుకోవడం, ఈ 2 ప్రధానమైన కారణాలు జీవన శైలిలో వచ్చిన మార్పుల్లో ప్రధానమైన భాగాలు. షుగర్ జబ్బు ఇదివరకు కూడా ఉంది, ఎక్కువ మందికి లేదు. పూర్తిగా పని బాట లేకుండా ఈ కుర్చీల్లో, సింహాసనాల్లో కూర్చొని రాజులకి, వాడి మంత్రులకి వచ్చేది ఎక్కువ. ఇప్పుడు అట్లా కాదు, పేదవాళ్ళకి కూడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే పేదవాళ్ళు మరి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఆకలి తీరడానికి రైస్ ఎక్కువ తింటారు. ఇంత కారం వేసుకుంటారు, రైస్ తింటారు. ఆ ఎక్స్ట్రా తిన్న రైస్ అంతా కొవ్వు కింద మారుతారు. వాళ్ళకి ఆ ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇస్తేనే బతుకుతారు, లేకపోతే 4-5 ఏళ్ళకి చచ్చిపోతారు. ఇప్పుడు ఆ ఇన్సులిన్ అనే పదార్థం మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది ఇస్తూ చచ్చిపోయేదాకా వాళ్ళు మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎట్లా గుర్తుపడతారు? చిన్నపిల్లలకి అట్లా వచ్చినట్టు. ఇదివరకు పరీక్షలు లేని కాలంలో అయితే పిల్లలైనా పెద్దలైనా ఒంటేళ్ళు పోస్తే అక్కడ చీమలు చేరితే ఇది షుగర్ అనేవారు. అంటే షుగర్ ఒంటేళ్ళు కూడా పోతుంది కాబట్టి తీయగా ఉంటాయి ఆ ఒంటేళ్ళు. తీయగా ఉన్న చోటకల్లా చీమలు వస్తాయి. అట్లా గుర్తుపట్టేటోళ్ళు మొదట్లో, వేరే మార్గం లేదు. ఇప్పుడైతే అన్ని రకాల పరీక్షలు వచ్చినాయి. మనం ఒంటేళ్ళు పోసి చీమలు పడతాయి లేదో గంట కాపలా కాల్సిన పని లేదు. ఇప్పుడు పద్ధతులు వచ్చినాయి. అట్లా గుర్తుపట్టేవాళ్ళు. చిన్నపిల్లలకు కానీ షుగర్ వస్తే ఎక్కువ దప్పిక అవుతుంది, ఎక్కువ ఆకలి అవుతుంటుంది,
ఎక్కువ ఒంటేలు పోస్తారు కానీ బరువు పెరగరు. ఎక్కువ తింటే పెరగాలి కదా, పెరగరు. దాన్ని బట్టి మనం అనుమానించాలి. ఎప్పుడు నీరసం అంటూ ఉంటారు. నీరసం రావడానికి కారణం ఏంటంటే ఈ శరీరంలో తిరుగులాడే ఇన్సులిన్ అనే పదార్థం ఉంటేనే మనం తిన్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అంటే చక్కెరలు శరీరానికి అందేది. అందాలంటే ఇన్సులిన్ అనేది ఉండాలి, లేకపోతే అందదు. రక్తంలో షుగర్ ఉంటుంది, శరీరంలో భాగాలకు అందదు. ఈ పదార్థం లేకపోతే అందదు. ఈ పదార్థం పుట్టుక నుంచి ఉండదు కాబట్టి రక్తంలో షుగర్ పెరిగింది కానీ నీరసం వస్తుంది. తింటారు, నీరసం వస్తుంది. షుగర్లో పెద్దోళ్ళకు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఒంటేలు పోతుంటాయి, ఎక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ దప్పిక అవుతుంది. షుగర్ జబ్బు సన్నగా ఉండేవాళ్ళకి కానీ వస్తే వాళ్ళు బరువెక్కరు, నీరసం ఉంటుంది. లావు అయిన వాళ్ళకి కూడా షుగర్ వస్తున్నాం. లావు రావడమే షుగర్ కావడానికి కారణం అంటున్నాం. వాళ్ళైతే బరువు తగ్గరు కానీ నీరసం ఉంటుంది, ఎక్కువ దప్పిక ఉంటుంది, ఎక్కువ ఆకలి ఉంటుంది, ఎక్కువ మూత్రం పోతూ ఉంటారు. ఈ 3 లక్షణాలు కానీ ఉంటే మీరు షుగర్ జబ్బు వచ్చిందని అనుమానించాలా. మీరు గుర్తుపెట్టే మార్గం అది. ఒకసారి షుగర్ జబ్బు వచ్చిందని అనుమానం వస్తే దాన్ని వాయిదా ఇవ్వద్దు, షుగర్ పరీక్ష చేయించుకోండి. షుగర్ పరీక్ష రక్తంలో షుగర్ చెక్ చేస్తాం ల్యాబొరేటరీలో. ఏమీ తినకుండా వెళ్తే దాన్ని ఫాస్టింగ్ షుగర్ అంటారు. ఏమీ తినకుండా ఉన్నప్పుడు షుగర్ ఎంత ఉండాలనేది 80 నుంచి 110 కంటే మించి ఉండకూడదు. 80 మిల్లీగ్రాముల నుంచి 110, 80, 70, 90 లోపల ఉంటే నార్మల్ కింద లెక్క. కరెక్ట్గా షుగర్ ఎంత ఉందో తేలడానికి రెండో పరీక్ష చేస్తారు, షుగర్ పరీక్ష. ఏమీ తినకుండా ఉన్నప్పుడు రక్తంది షుగర్ పరీక్ష చేసినాక 75 గ్రాములు గ్లూకోజ్ 100 గ్రాములు డబ్బా పట్టుకొచ్చి అందులో 4 వంతు పక్కన పెట్టి 75 గ్రాములు పెద్దోళ్ళకైతే తాపిస్తాం. తాపించినప్పటి నుంచి అర్ధగంట, గంట, గంటన్నర, 2 గంటలు 4 సార్లు షుగర్ తీస్తే కరెక్ట్గా షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది. అట్లా 4 సార్లు 4 అర్ధగంటలు కూర్చొని ఓపిక లేకపోతే ఏమీ తినకుండా ఉన్నప్పుడు షుగర్ చేశాక ఏమన్నా తినిపించి 2 గంటల తర్వాత చూస్తారు. మొదటి దాన్ని ఫాస్టింగ్ షుగర్ అంటారు, ఏమి తినకుండా. రెండో దాన్ని పోస్ట్ ప్రాండియల్. ప్రాండియల్ అంటే లాటిన్ పదం, అది తిన్నాక అని అర్థం. తెలుగులో చెప్తే అంతే, తిన్నాక 2 గంటల తర్వాత పరీక్ష చేసిన దాని పేరు పోస్ట్ ప్రాండియల్ అంటాం. ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని ఇంకోటి ఉంది, అంటే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పోయి పరీక్ష చేయించుకోవటం. దాంతో షుగర్ జబ్బు కరెక్ట్గా తెలియదు, ఆ పరీక్ష మీరు చేయించుకోవద్దు. ఏమీ తినకుండా ఉన్నప్పుడన్నా చేయించుకోవాలా, తిన్నాక 2 గంటల కన్నా చేయించుకోవాలా. ఏమీ తినకుండా ఉండే టెస్టు దాదాపు కరెక్ట్. ఎందుకంటే రాత్రి 10ంటికి నిద్రపోతే 10 నుంచి ఉదయం 8 గంటల దాకా ఏమీ తినము కాబట్టి దాదాపు అందరికీ కూడా ఏమీ తిననప్పుడు షుగర్ కరెక్ట్ వస్తుంది. వాళ్ళకి ఎంత ఉంటే అంత వస్తుంది. తిన్నాక చేసే పరీక్ష తినకుండా చేసే పరీక్ష అంత గ్యారంటీ కాదు. ఎందుకంటే నువ్వు రక్తం ఇచ్చినాక ఇడ్లీ తింటే ఒక రకంగా పెరుగుతుంది, దోశ తింటే ఒక రకంగా పెరుగుతుంది, పూరి తింటే ఒక రకంగా పెరుగుతుంది. నువ్వు తినే ఆహారాన్ని బట్టి షుగర్ ఎంత పెరుగుద్ది అనేది ఉంటుంది కాబట్టి అది మనకు కరెక్ట్ కాదు. కరెక్ట్గా తెలియాలంటే ఆ పరీక్ష ఎవరు చేయించుకోవాలనుకున్నా 75 గ్రాములు గ్లూకోజ్ తిని మాత్రమే చేయించుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. అది ఎంత ఉండాలని 120 నుంచి 160, అంతకంటే మించి ఉండకూడదు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ లెక్కేసే పద్ధతి. ఇంకొక టెస్ట్ ఉంది షుగర్ టెస్ట్ చేయడానికి, HbA1c అంటారు దాన్ని. అంటే షుగరు పెరిగినటువంటి వాళ్ళకి రక్తంలో ప్రయాణం చేసే ఎర్ర రక్త కణాలలోకి వెళ్తుంది షుగరు. ఆ ఎర్ర రక్త కణాల్లో ఉండే షుగరు మారదు. ఆహారం తినకపోతే ఒక రకంగా, తింటే ఒక రకంగా ఉండదు. అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకే లెవెల్ ఉంటుంది. అందుకని మీకు ఎవరికైనా దీర్ఘకాలం షుగర్ జబ్బు ఉంటే ఈ పొద్దున ఒకసారి, 2 గంటల తర్వాత ఒకసారి, ఈ గోలంతా ఎందుకు అనుకుంటే HbA1c పరీక్ష చేయించుకుంటే మీకు షుగర్ ఏ లెవెల్లో ఉందో క్లియర్గా తెలుస్తుంది. అది 5.6 కంటే మించి ఉండకూడదు. మ్యాక్సిమం అంటే 6 ఉండాలి, 6 కంటే మించకూడదు.
6 నుంచి 8 దాకా షుగరు ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. 6-6:30 మధ్యలో ఉంటే షుగరు రాబోతుందని లెక్క. 8 దాకా ఉంటే షుగర్ వచ్చేసినట్టే. 8 దాటితే మీకు షుగర్ కంట్రోల్లో లేనట్టు లెక్క. 10 దాటితే నువ్వు ప్రమాదం దగ్గరికి వెళ్ళినట్టు లెక్క. ఆ లెవెల్ని బట్టి మేము గుర్తించి చెప్తాం. రక్తంలో ఉండే షుగరు మనం లెక్కేసేది. ఇన్సులిన్ అనే పదార్థం రక్తంలో ఉన్న షుగర్ని కణాల్లోకి నెడుతుంది. అది అలా నెట్టే పని దాంది. అలా వెళ్తేనే కణాల్లోకి వెళ్తేనే కణాలకి ఆహారం ఉంటుంది, నీరసం లేకుండా ఉంటుంది. ఇన్సులిన్ ఉంటేనే సాధ్యమైంది. అందువల్ల షుగర్ జబ్బులకు ఏం సలహా ఇస్తామంటే మధ్య మధ్యలో కొంత తింటుండండి. తింటే తిన్నప్పుడల్లా ఇన్సులిన్ తయారవుతుంది. తయారైన ఇన్సులిన్ కణాల్లోకి నెడుతూ ఉంటుంది. ఆ విధంగా రక్తంలో షుగర్ తగ్గుతుంది, శరీరం నీరసం తగ్గుతుందని చెప్తాం మేము. అంటే 5 సార్లు తినమంటాం. ఉదయం 7కో 8కో ఇంత టిఫిన్ తింటే 11 ప్రాంతంలో 1-2 పళ్ళు తినండి. 1 గంట 2 గంటల మధ్య భోజనం చేయండి. 4-5 మధ్యలో మళ్ళీ ఏదైనా చిరుతిండి కొంచెం తినండి. రాత్రి 7-8 మధ్యలో భోజనం తక్కువ తినండి. రాత్రిపూట మీ శరీరానికి పని ఉండదు, తక్కువ తినండి. ఉదయం తినే టిఫిన్ కానీ మధ్యాహ్నం తినే ఆహారం కానీ రాత్రి తినే దానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. పగలంతా పని చేస్తాం కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఉదయమే మంచి తిండి తింటారు, మధ్యలో 1-2 పళ్ళు తింటారు, మధ్యాహ్నం తగ్గిస్తారు, రాత్రి ఇంకా తగ్గిస్తారు. ఇది దాంట్లో ఉన్న వాస్తవాలు. అవన్నీ మనం చేయగలమా లేదా మళ్ళీ వద్దాం. అక్కడ ఉండే పద్ధతి అది. ఇన్సులిన్ ఇంకో పని కూడా చేస్తుంది. ఏంటంటే శరీరంలో ఉన్న రక్తంలో తిరుగుతున్న గ్లూకోజ్ అవసరమైనంత కణాల్లోకి పంపించినాక ఇంక ఎక్స్ట్రా ఉంటుంది అనుకో, దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది, కొవ్వు కింద మారుస్తుంది. అంటే మనకి చరిత్రలో కొవ్వు కింద మార్చుకునే కార్యక్రమం ఉంది కదా, రక్షణ కోసం శరీరంలో రిజర్వ్ ఉండాలనే ఉద్దేశంతో కొవ్వు కింద మారుతుంది కదా. ఈ పని కూడా ఇన్సులినే చేస్తుంది. అందువలన అవసరానికి మించి నువ్వు పిండి పదార్థం తిన్నా, మాంసకృతులు తిన్నా, కొవ్వులు తిన్నా, ఏమి తిన్నా సరే ఫ్యాట్ కింద మారుతుంది. ఇది ఇంపార్టెంట్ విషయం. అందుకని మనకి ఎంత అవసరమో లెక్క చూసుకోవాలి. కాయ కష్టం చేసేటోళ్ళకి శరీర అవసరాలని కెలరీల లెక్కలో వేస్తాం. 3000 కెలరీలు కానీ 4000 దాకా కూడా అవసరమే బరువు పనులు చేసేటోళ్ళకి. వాళ్ళకి ఎంత తిన్నా కరిగిపోద్ది, శరీరానికి ఉపయోగపడుతుంది. ఇందాక నేను చెప్పిన కుర్చీల బ్యాచ్ ఉంది చూడు, కుర్చీలు అరిగేటట్టు కూర్చునే బ్యాచ్ వాళ్ళే మా డాక్టర్లు, మా లాయర్లు, మా ఇంజనీర్లు, మా ఎంప్లాయీస్ వీళ్ళందరికీ 2000 క్యాలరీల కంటే మించి అక్కర్లేదు. యావరేజ్ లెక్క బరువుని బట్టి ఉంటుంది. అది 50-20 కిలోలు బరువు ఉండే వాళ్ళకి 1500 నుంచి 2000 క్యాలరీలు చాలు. 70-80 మధ్య బరువు ఉండే వాళ్ళకి 2000 క్యాలరీలు చాలు. ఇందులో ఈ 2000 క్యాలరీలు లెక్కెట్టేస్తారంటే 1 గ్రామ్ పిండి పదార్థం అంటే 4 క్యాలరీలు. 1 గ్రామ్ మాంసకృతులు అంటే పప్పు కానీ, చేపలు కానీ, మాంసం, చికెన్ ఇట్లాంటి ఏమైనా 1 గ్రామ్ అంటే 4 క్యాలరీలు. 1 గ్రాము కొవ్వు అంటే నెయ్యి కానీ, నూనె కానీ, ఇట్లాంటివి కానీ అయితే 9 క్యాలరీలు లెక్క. అట్లా లెక్కేసి ఇందులో 10 నుంచి 15 వంతులు, 100లో 15 వంతులు పిండి పదార్థం ఉంటే చాలు. 100లో 15 వంతులు అంటే ఎంత అవుతుంది? 150. 1000 క్యాలరీలు అంటే 150. 2000 క్యాలరీలు అంటే 300. 300 క్యాలరీలకు సరిపడా మాత్రమే రైస్. అంతకంటే మించి రైస్ తినద్దు. రైస్ బదులు వేరే ప్రత్యామ్నాయాలు చెప్తాను నేను. అసలు రైస్ మొత్తమే తీసిన ఏం కాదు. మాంసకృతులు ఎంత తినాలి అంటే మీ శరీరం ఎంత బరువు ఉంటే అన్ని గ్రాములు రోజుకు తినాలి. 60 కిలోలు బరువు ఉంటే నువ్వు 65 గ్రాములు తినాలి. శాకాహారం మాంసకృతులు తింటావా, మాంసాహారం తింటావా మీ ఇష్టం. శాకాహారం అయితే పప్పు దినుసులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, చిక్కుడితనాలు,
ఇవన్నీ శాకాహారం మాంసకృతులు. మాంసాహారం మాంసకృతులు అంటే కోడిగుడ్లో ఉండి తెల్లది, చేపలు, మటను, చికెను, ఇవన్నీ మాంసాహారంలో మాంసకృతులు. అవి ఏమన్నా కానీ నీ బరువు ఎంత ఉంటే ఎన్ని కిలోలు ఉంటే అన్ని గ్రాములు తినాలి. ఇప్పుడు ఉదాహరణకి 60 కిలోలు బరువు ఉండే అతనికి 65 గ్రాములు తింటే 60 × 4 240 క్యాలరీలు వస్తాయి. 300 క్యాలరీలు పిండి పదార్థం కావాలి అంటే 75 గ్రాములు పిండి పదార్థం అంటే రైస్ కానీ గోధుమ కానీ కొర్రలు, రాగులు, సజ్జలు ఏ పేరైనా చెప్పుకోను, అవి 75 గ్రాములు లెక్క ఉండాలి రోజుకి. ఇది 60 గ్రాములు. 60 × 4 240, 75 × 4 300, అంటే 250 + 300 నీకు దాదాపు 500-600 క్యాలరీలు ఈ రెంటిల్లోంచి వస్తాయి. మిగతా క్యాలరీలు ఎక్కడి నుంచి రావాలి? మిగతా క్యాలరీలన్నీ కొవ్వుల్లోంచి కానీ నువ్వు ఇస్తే మనిషి బరువు పెరగడు, షుగర్ పెరగదు. ఇది కొత్తగా ఇప్పుడు అమలవుతున్నటువంటి పద్ధతి. ఎక్కువ క్యాలరీలు కొవ్వు రూపంలో తీసుకోండి. ఒకవేళ నీ అవసరం 2000 క్యాలరీలు 500 తగ్గించామనుకో, శరీరంలో నుండి ఫ్యాట్ అంతా, కొవ్వు అంతా 6 నెలలు కరిగిపోద్ది. మనకు అవసరమైన ఆహారాన్ని కొవ్వులను కరిగించి తీసుకుంటుంది బాడీ. మనం అవసరానికి మించి ఏమి తిన్నా గుర్తుపెట్టుకోండి, 1 గ్రామ్ ఎక్స్ట్రా తిన్నా ఫ్యాట్ అయిపోద్ది, కొవ్వు అయిపోద్ది. అందువలన మీరు చేసే వృత్తిని దృష్టిలో పెట్టుకొని, మీ బరువును దృష్టిలో పెట్టుకొని పిండి పదార్థం ఎంత తినాలా, మాంసకృతులు ఎంత తినాలో ఒక లెక్కేసుకోవాలి. అది వేసుకుంటే షుగర్ వచ్చినా అదే వైద్యం, షుగర్ రాకుండా ఉండటానికి అదే వైద్యం. లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటారు దాన్ని, ఆహారంలో మార్పు లేదు. అన్నిటికంటే ప్రమాదకరమైన పదార్థం రైస్. అది ఎంత పాలిష్ చేస్తే అంత ప్రమాదం. పాలిష్ చేసే కొద్దీ రైస్ తెల్లగా తల మెరుస్తూ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే తెల్లగా మెరిసే రైస్ పెడితే బాగా గౌరవించినట్టు లెక్క. సింగిల్ పాలిష్ రైస్ పెడితే ఎగతాళి చేస్తారు. ముడి రైస్, బ్రౌన్ రైస్ పెడితే మనల్ని ఎదవలను చూసినట్టు చూస్తాం. తెల్లటి రైస్ అయితేనే నచ్చుతుంది. అది ఎంత తెల్లగా ఉంటే అంత దరిద్రం తిండేది. దాంట్లో ఏ బలము ఉండదు, పిండి పదార్థం తప్ప ఏమీ ఉండదు. రైస్లో పైన బియ్యం పైన ఉండే పొరలో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఈ పాలిష్ చేసినప్పుడు అవి మొత్తం తౌడులోకి వెళ్ళిపోతాయి. తౌడు గేదెలకు పెడతాం. గేదెలు బలంగా ఉండటానికి మనం తౌడు పెడతాం, మనం సవకూడు తింటాం. ఆహారంలో చాలా పెద్ద ప్రమాదకరమైన పని. మనకి ఆహార భద్రత అనే పేరుతో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కి రైస్ బౌల్ అంటే బియ్యం పెట్టే గిన్నెల కింద మార్చుకొని మొత్తం దేశమంతా, ఆంధ్రదేశమంతా బియ్యం సప్లై చేస్తుంటారు. ప్రభుత్వాలు కూడా ఉచిత బియ్యం పథకంలో కింద బియ్యమే ఇస్తారు. రాగులు, సన్నలు, దద్దలు లాంటి ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా అది గౌరవహీనమైన పని అనుకుంటారు. మా చిన్నతనం వాళ్ళంతా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వచ్చేదాకా, హై స్కూల్ దిగేదాకా మేము పల్లెల్లోనే ఉన్నాం. ప్రతిరోజు ఉదయము 2 రాగి సంగటి ముద్దలు తినిపోయేటోని నేను. ఇంకా రాత్రి దాకా సరిపోయేది అది. ఇంక రాత్రి ఇంటికి వచ్చినాక జొన్నన్నమో, సజ్జన్నమో, కొర్రన్నమో. రైస్ మా ఇంట్లో సంవత్సరానికి 3 సార్లు వండుకున్నాను. 3 పండుగలు: సంక్రాంతి, విజయదశమి, దసరా, ఉగాది. అంతే. మేము మా ఊళ్ళో మా కుటుంబం కాస్త బాగా ఉన్న కుటుంబమే. బాగుండడం అంటే 100 ఎకరాలు ఉంది. దేనికి పనికిరాని పొలం. ఏం పండవు, వర్షం వస్తే పండుతుంది, లేదు పండవు. 1 ఎకరా పండుతుంది బాగా. అటువంటి కుటుంబంలోనే మా ఇంట్లో తినేది ఇది. ఎవరైనా గెస్టులు వస్తే వేరే ఊరు నుంచి మా ఇంటికి పంపిస్తారు వాళ్ళని. వాళ్ళ ఇంటికి నాగమ్మ వాళ్ళ ఇంటికి పోని. మా నాయనమ్మ పేరు నాగమ్మ. ఆమె మొగుడు చచ్చిపోయిన తర్వాత కుటుంబాన్ని ఆమె నడిపింది. ఈ భర్తలు చచ్చిపోయిన ఆడవాళ్ళు చాలా బలంగా నడుపుతారు కుటుంబాలు, మీకు తెలుసు కదా. మగవాళ్ళు అంటే లెక్క చేయరాళ్ళు. మగవాళ్ళే ఉచ్చలు పోసుకోవాలి వాళ్ళ దెబ్బకి. అట్లా మా ఊళ్ళో అందరినీ ఉచ్చలు పోయించింది మా నాయనమ్మ.
అంటే మా ఆస్తులు ఓడబెరుక్కోవడానికి దయాదులు వస్తే తిరగబడి కొట్టింది కర్ర తీసుకుని అందరినీ. ఆమె ఇంటికి బాగుంటారు తినడానికి. వాళ్ళకి రాగి సంగటి మొదలే. ఇంక దాంట్లో వేసుకొని తినేది ఏంటంటే టమాటాలు పండితే 3 నెలలు టమాటాలు, చింతకాయ తొక్కు తొక్కితే 4 నెలలు చింతకాయ తొక్కు, గోంగూర పండితే 3 నెలలు గోంగూర. సంవత్సరానికి 3 రకాల కూరలే, పచ్చళ్ళు. ఇంక కూరలు గీరలు సమస్య లేదు, పప్పు వండుకునే సమస్య లేదు. పండగ రోజు పప్పు చారు వండుతారు, చారు పప్పు కాదు. ఇప్పుడు రోజు పప్పు తినగలం మనం. పైగా హోటల్కి వెళ్తే ఇస్తానండి 5-6 రకాలు పెడతారు. 5-6 రకాలు మా జీవితంలో ఎరగదు. పప్పు చారు వండితే, పప్పు చారు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, పప్పు కాదు. ఊరు మొత్తం చెప్పొచ్చేటోళ్ళు మా ఇంట్లో పప్పు చారు. అట్లా ఉన్న కాలంలో షుగర్ అనేది వల్ల మేము పొలాల్లో పనిచేసేటోళ్ళు రాగి సంగటి ముద్దలు లేపేవాళ్ళు. రైస్ సమస్య లేదు. జొన్నలైనా సజ్జలైనా రాగులైనా రక్తంలో కలిసే వేగం తక్కువ. దానికి 70 దాని ఇండెక్స్. రైస్ అయితే 92 దాని ఇండెక్స్. అంత వేగంగా రక్తంలో కలుస్తుంది. చక్కెర బెల్లం అయితే 100 దాని ఇండెక్స్. 5 నిమిషాల్లో రక్తంలో కలుస్తుంది. షుగర్ జబ్బు ఉండేటోళ్ళకి రక్తంలో వేగంగా కలిసి తిండి తినకూడదు. కాబట్టి రాగులైనా సజ్జలైనా జొన్నలైనా, మనకి మన జిల్లాలో జొన్నలు బాగా పండుతాయి. వాటికి పొట్టు తీయకుండా పొడి చేసుకొని రొట్టెలు చేసుకొని తింటే బ్రహ్మాండమైన తిండి. మన జిల్లాకు సహజ సిద్ధంగా ఉన్న తిండ్లు నేను చెప్తాను. షుగర్కి వ్యతిరేకమైన తిండ్లు. జొన్న రొట్టెలు షుగర్ వాళ్ళకి మంచి తిండి. గోంగూర పప్పు బ్రహ్మాండమైన తిండి. గోంగూర పండుతుంది, పప్పు కందివేలు కూడా పండుతాయి. బుడ్డలిత్తనాలు, దీనంత గొప్ప ఆహారం ఈ భూమి మీద లేదు. బుడ్డలిత్తనాలు ఎట్టన్నా తినొచ్చు. పచ్చి తిను, వేయించుకొని తిను, ఉడకబెట్టుకొని తిను, పొడి చేసుకొని తిను, కారం కలుపుకొని తిను, ఎట్టన్నా తిను. అన్ని రకాలుగా పనికొచ్చి తిని మనకు బాగా పండుతాయి. ఈ 3 ఆహారాలు ఉంటే ఎన్నేళ్ళైనా బతకగలము. మన ప్రాంతంలో దొరికే విరివిగా పండే, ఖరీదు తక్కువైనా, మనమే పండించుకుంటాం కాబట్టి ఖరీదు తక్కువైనా బలమైన తిండిది. ఈ తిండి షుగర్ జబ్బుకి అద్భుతమైన తిండి. అంటే మరలా మనం వెనక్కి రండి. ఈ రైస్ కథ ఆపేసి జొన్న రొట్టెల్లోకి రండి. అసలు రైస్ తినకపోయినా ప్రమాదమే లేదు. మేమైతే ప్రకాశం జిల్లాలో సజ్జ రొట్టెలు తినేవాళ్ళం. రాగి సంగటి సజ్జ రొట్టెలు. జొన్న రొట్టెలు తెలియదు మాకు. నేను కర్నూలు వచ్చినాకనే నేర్చుకున్నాను జొన్న రొట్టెలు తింటాం. ఇంత అద్భుతంగా పల్చగా రొట్టెలు చేయటం అనేది తెలియదు మాకు. అంత రుచిగా ఉండేది. జొన్న రొట్టె, బుడ్డలిత్తనాల చట్నీ భగవంతుడు కనపడతాడు. గోధుమలు కూడా పండించేటోళ్ళు గోధుమ రొట్టెలు కూడా ఆయిల్ వేసి కాల్చినవి కాకుండా పుల్కాలు అంటారు, నిప్పుల్లో కాల్చేవి. అవి పర్వాలేదు, మంచివి. అది కూడా 70 ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది. 70 ఉన్నా 1-2 రొట్టెలు ఇబ్బంది అందింది. కాబట్టి ఆహారంలో రైస్ ప్రమాదకరమైంది. షుగర్ వచ్చినా ప్రమాదకరమే. మన రోజువారీ తిండిలో కూడా అది ఎక్కువ ఉండడం ప్రమాదకరమే. ఎందుకంటే రైస్ పొరపాటున బాగుంది తిండిని, కూరలు బాగున్నాయని పిడికిడి ఎక్కువ మింగితే ఈ తిన్నది మొత్తం ఫ్యాట్ అయి కూర్చోడు. ఇంకా డౌటే లేదు. కాదు, షుగర్ పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం బరువు ఎక్కడం. బరువు ఎక్కేదానికి కారణం తిండి పెరగడం. ఒకటి తిండి పెరగడం, రెండోది చిన్నది అరిగించుకోవడానికి శరీరానికి పని లేకుండా ఉండడం. ఈ 2 కారణం. మీరు ఈ కుర్చీల బ్యాచ్ కూడా నా సలహా ఏంటంటే రోజు 1 గంట శరీరానికి పని ఉండాలి. మీరు ఏం పని చేస్తారో నాకు అనవసరం. గబగబా నడవండి. నడవడానికి బయటికి పోతే లారీల మీద ఎక్కుతాను భయం వేస్తే ఇట్లా రూమ్ దొరికిందనుకో గరగరగర ఇక్కడే తిరగండి. కుర్చీలు పక్కనేసి వేగంగా తిరగాలి. చిన్న 10 అడుగులు రూమ్ దొరికినా నువ్వు గరగర తిరగచ్చు బయటికి కూడా పోకుండా. లేదు సైకిల్ వాడేదైతే బయట సైకిల్ వాడుకోండి.
తొందరగా పోవాలా, సైకిళ్ళు కుదరదు, ఆటోలు ఎక్కుతారు. ఒక సైకిల్ కదలకుండా ఉండే సైకిళ్ళు ఉన్నాయి, తెచ్చి ఇంట్లో పెట్టుకో, కదలకుండా ఉండే సైకిల్ ఎక్కి తొక్కుతూ ఉండు. ఎదురుగా టీవీలో దిక్కుమాల షో ఏదన్నా పెట్టుకో, ఒక 45 నిమిషాలు చూస్తూ ఉంటావు, తొక్కుతూ ఉంటావు. 2 పనులు అవుతూ ఉంటాయి కదా. సినిమా కోసం మళ్ళీ సపరేట్గా 200 పెట్టి కలికి లాంటి పనికిమాల సినిమాకి పోయి చూసి తలకాయ పాటు చేసుకునే కంటే ఏదో మంచి సినిమాలు మస్తున్నాయి కదా, యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతాయి, ఇటు పెట్టుకో, సైకిల్ పెట్టుకో, తొక్కుతూ ఉండు. మంచి సినిమాలు చూడొచ్చు. అట్లాగన్నా సైకిల్ దొక్కిన రెండో పని కూడా జరుగుతుంది. అదేం పెద్ద ఖరీదైన సైకిల్ కూడా కాదు, అది మధ్యతరగతితో ఈజీగా కొనుక్కుంటారు. అందులో డబుల్ యాక్షన్ సైకిల్ అని వచ్చింది, చేతులతో కదిలిస్తూ కాళ్ళతో తొక్కి వచ్చింది. 5-6 వేలకి. ఇప్పుడు 10,000 ఉంటలేము. నేను దాదాపు 6-7 ఏళ్ళ క్రితం ఒకటి కొనిచ్చిన మా ఫ్రెండ్కి 6 వేలకి. ఇప్పుడు 10,000 ఉండొచ్చు. ఇంత ఖర్చులు పెడతా ఉంటాం, పెళ్ళిళ్ళకి ఖర్చులు పెడతాం, లక్షలు ఖర్చు పెడతాం. ఒక్క సైకిల్ కొనుక్కోలేరు. శరీరానికి పని ఉండాలా, శరీరానికి పని ఉండాలా, దీనికి ఇంకా తిరుగులేదు. తినే ఆహారం తగ్గించాలా, ముఖ్యంగా రైస్ తగ్గించాలి. ఎంత తగ్గించాలనంటే ఆకలి కాకుండా తిండి తినకూడదు, రూల్ ఇది. ఆకలి ఉంటేనే తినాలి. ఎంత తింటే కడుపు నిండుతుంది అనుకుంటావో 2 పిడికల ముందే ఆపి. సూత్రం చాలా సింపుల్ కదా, కానీ ఉండబుద్ధి కాదు అట్లా. మంచి తిండి కనబడితే లేచేస్తాం. మన శరీరం యొక్క కాన్స్టిట్యూషన్ ఎట్లుంటుందంటే, కొంతమందికి ఆహారం తింటే ఎంత తిన్నా లావెక్కరు, కొంతమంది పిడికడ తిన్నా లావవుతారు. నేనేం తింటున్నాను సార్, ఇంతే తినేదాన్ని, ఇట్టనే చెప్తాను నా దగ్గరకు వచ్చి, అయినా లావ్ అవుతూ ఉంటారు. వాళ్ళ శరీరం యొక్క నిర్మాణం అది. హీట్గా మారుతుందా, ఫ్యాట్గా మారుతుందా, కొవ్వుగా మారుతుందా, లేకపోతే ఉష్ణం కింద మారుతుంది అనేది శరీర నిర్మాణంలో ఉంటుంది. అది ఇక్కడ ఈ హాల్లో చెప్పగలరు, ఎంత తిన్నా లావెక్కకుండా ఉండేవాళ్ళు. మీరు చెప్పండి, మనుషులను చూసి చెప్పొచ్చు. మీరు మొట్టమొదటి అమ్మాయి పేరే చెప్తారు. ఇక్కడ మిగతా బ్యాచ్ అంతా పగ్గాలు వదిలితే లేచిపోతారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు, తిన్న లావెక్కడు. మా రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఎంత తిన్నా లావెక్కడు. మిగతా అందరూ ఇట్టున్నారంటే పగ్గాలు పెట్టారు గుర్రాన్ని, అందుకని ఉన్నారు. పగ్గాలు వదిలేయి 2 నెలలకల్లా ఎంత లావైతే చూసుకుంటారు కదా. మన కల్చర్ కూడా దానికి సహాయపడుతుంది. జాగ్రత్త, కల్చర్ కూడా మార్చాలి మనం. ఎవరన్నా మన ఇంటికి వస్తే తినమని ఆఫర్ చేస్తాం, అడగనే వద్దు మీరు తినమని. వాడు ఆకలి ఎత్తుని అడిగితే పెట్టండి, లేకపోతే పెట్టకండి. మార్చుకోవాలి మనం. వాళ్ళు ముఖమాటానికి ఇప్పుడే తినొచ్చిన అంటారు. వాడు ముఖం చెప్తా ఉంటుంది వాడు అబద్ధం ఆడుతున్నాడని. మనమేమంటాం అప్పుడు, అబద్ధం ఆడుతున్నా అనం. ఇవి ఒక్కసారి తినలే ఏమవుతుంది అంటాం. ఏమవుతుంది నీకేం తెలుసు, ఆడికేం తెలుసు, లావెక్కుతాడు. ఏమవుతుంది ఏంటి, తింటే లావవుతాడు అంతే. ఏదో ఇంత తింటాడు, ఇంకొకటి పడేస్తాడు, ఒక బస్సం తింటాడు, ఇంకో బస్సం వేస్తాడు. వేసినాక వదిలేయకూడదు, ఒక రూల్ ఉంది మనకి, ఆహారం వేస్ట్ చేయకూడదని. పల్లెంలో పెడితే అయిపోయింది కథ, తినాల్సింది. ఇట్లాంటి కల్చర్ మనకు ఉంది. అందుకని మనం నెమ్మదిగా మార్చుకోవాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని తిండి తినమని అడగకూడదు. ఆకలి అయితే వచ్చి కూర్చొని వాళ్ళని తింటారు. అంత స్నేహం లేకపోతే బయట కూర్చోరు. బయట డ్రాయింగ్ రూమ్లో కూర్చోమని, లోపలికి రానీగా కనాలి. వస్తే ఆఫర్ చేస్తూ ఉంటాం, తింటూ ఉంటారు. ఇది పెద్ద దుర్మార్గమైన అలవాటు. ఇట్లాంటి అలవాటు మన పెళ్ళిళ్ళలో కూడా ఉంది మనకి. ఎక్కువ కూరలో, ఎక్కువ పదార్థాల్లో పెడితే మంచి పెళ్ళి అనుకుంటారు. అందరూ పొగుడుతారు నన్ను. 30 ఐటమ్స్లో పెట్టిన, 40 ఐటమ్స్లో పెట్టిన. మనకింకా తక్కువ. మిత్రులరా, సర్కార్ ఏరియాకి పోతే అసలు భరించలేవాళ్ళని. మా బంధువులే కొంతమంది, మన బంధువులందరూ 40 ఐటమ్స్లో పెట్టారు. నా కూతురు పెళ్ళికి 50 ఐటమ్స్ పెట్టాలని నా మరదలు కూతురికి పెళ్లి చేసింది 50 ఐటమ్స్తో. 50 ఐటమ్స్ తినాలంటే బతుకుతామండి, అన్నీ తినాలంటే. అటు నచ్చేది ఒకటి ఉంటే తినలేసి వస్తాం. అట్లా కాదు, 50 తినాలా. ఊరికే వస్తున్నాయి, అందులో ఖర్చు లేదు. పల్లెం నిండా పెట్టుకుంటాం, ఆశపోతే వారం అవి తినేలేదు, చచ్చేలేదు. అంత వేస్ట్ చేస్తాం. అసలు నన్ను అడిగితే మీరు వినర్లేదు ఆ మాట, నాకు తెలుసు ఆ సంగతి. అసలు పెళ్ళిళ్ళకి వీళ్ళందరూ ఎందుకు పిలవాలా?
అందరూ కడుపుల పగలు తిన్నోళ్ళనే కదా పిలుస్తాం, ఆకలేటని పిలుస్తామా? నిరుపేదల ఆకలి ఉంటుంది, వాళ్ళు ఎవరినైనా పిలుస్తాం మన పెళ్ళికి. అందరూ కడుపుల పగలు తిన్నోళ్ళని మళ్ళీ పిలుస్తాం. వీళ్ళు తినడానికే వస్తారు, పెళ్లి చూడడానికి రానే రారు. అంటే ముహూర్తం అయిపోయినాక వచ్చే బ్యాచ్ సగం, లేదా ముహూర్తం జరుగుతానికి తినే బ్యాచ్. అంత అడ్డగోలు వ్యవహారం కింద మారిపోయింది మన పెళ్ళిళ్ళ వ్యవహారం. శుభ్రంగా రిజిస్టర్ పెళ్లి చేసుకోండి, 50 రూపాయలతో శని వదులుతుంది. మీరు పెళ్ళికి ఖర్చు పెట్టదలుచుకున్న డబ్బులంతా పిల్లలకి ఇచ్చేయండి, ఎడబోతాం. ఇది ఎన్నాళ్ళు పడుతుంది నేర్పించడానికి? కానీ మనం నేర్పించాలి, మన పిల్లలకన్నా నేర్పించాలి. మన తరం గడిచిపోయింది, మన తరం అడ్డగోలుగా పోయింది. ఇక మన పిల్లలకి అరే మీరు పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టదురా అలా అంటుంటే కొత్త వచ్చింది. ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేస్తే అప్పటి నుంచి ఫోటోషూట్ మొదలవుతుంది. ఏం చేయాలి నేను? ఫోటోషూట్ చేయడానికి అనుమతి ఇస్తేనే ఆపరేషన్ చేయించుకుంటారట. ఆ అమ్మాయికి బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకుని ఆపరేషన్ థియేటర్కి తెస్తారు. మీరు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తున్నావు, డ్రెస్ చేసుకుని లోపలికి వచ్చి ఫోటోలు తీసుకునేది ఏంటి? బిడ్డ పుట్టగానే ఫోటో తీయాలంట, అప్పటి నుంచి ఫోటోలు ఉండాలంట. మెంటల్ కేసులు. నేను బాగు చేయలేనండి. అట్లా మన కల్చర్, మన సంస్కృతే మనకి రోగం రావడానికి ప్రధానమైన కారణం. రోగం రావడానికి ప్రధానమైన కారణాలు రెండే: బరువెక్కడం, శరీరానికి పని లేకుండా ఉంటాం. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మూడవ ముఖ్యమైన కారణం టెన్షన్. అన్నిటికీ టెన్షనే. ఈ టెన్షన్ చాలా జబ్బులకు కారణం. అందులో షుగర్ ఒకటి. టెన్షన్ ఒకసారి చెప్తాను నేను మీ గ్రూప్కి. ఒకసారి బీపీ, ఒకసారి టెన్షన్ చెప్తా. టెన్షన్తో షుగర్ కూడా వస్తుంది. టెన్షన్తో ఇంకా 40 రకాల రోగాలు వస్తాయి. టెన్షన్ ఎందుకు ఉంది అనేది పెద్ద సబ్జెక్ట్. అది టెన్షన్ లేనోడు ఎవడు నాకు చెప్పండి. అందరికీ టెన్షన్ ఉంది. ఇంత పిల్లలకి టెన్షన్ ఉంది, మార్కులు రాలేదని. వాళ్ళ అమ్మనాన్నకి టెన్షన్ ఉంది, ఆడికి మార్కులు రాకపోతే వాడు బలాదురు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళకి టెన్షన్. కానుకు నొప్పులు వచ్చిన పిల్లలకి టెన్షన్, వాళ్ళ అమ్మనాన్నకి టెన్షను. వీళ్ళిద్దరి టెన్షన్ వల్ల డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయంటారు. కాన్పుల్లో 100లో 15 ఆపరేషన్లు చేయాలి, 85 మామూలు కాన్పులు అవుతారు. రోజు పనులు చేసేటోళ్ళకి బ్రహ్మాండంగా కాన్పులు సులభంగా అవుతాయి, ఎక్కువ నొప్పులు కూడా పడరాదు. పనులే చేయం కదా. గర్భం వచ్చిన 3వ నెల నుంచి మంచం నుంచి కదలలేం కదా. అట్లా అదంతా ప్రేమ, దిక్కుమాలిన ప్రేమ. మనిషిని కదలనీయకుండా పెడితే రోగాలు వస్తాయి. అదేం ప్రేమ? అట్లా పెంచితే అమ్మాయి నొప్పులు పడడానికి ఇష్టపడదు, అమ్మ నాయనలకి ఇష్టపడదు. మా డాక్టర్లు మేము కూడా మీకు సహాయపడతాం, మాకు కూడా కాన్పు చేయడం ఇష్టపడదు. ఆపరేషన్ అయితే లటక్కిన 15 నిమిషాలు అయిపోద్ది, పైసలు ఎక్కువ ఇస్తారు మీరు. ఇంక ఈ ముహూర్తం పెట్టే పురోహితుడు ఉంటాడు బేపనయ్య, వాడికి కూడా ఆపరేషన్ అంటే భలే ఇష్టం, అందరికి ఇష్టం. గవర్నమెంట్ ఏమో మొత్తుకుంటూ ఉంటుంది, మామూలు కాన్పులు చేయను. వాడు మాట ఇది గుడ్డి కుక్కలేదు. శరీరానికి పని లేకుండా ఉంచడం పుట్టినరోజు నుంచి చచ్చిపోయేదాకా ఇట్టే పెడుతున్నాం మనం. అది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. టెన్షన్ ఒక లక్షణం, బరువు ఎక్కడం లక్షణం. ఈ 3 ముఖ్యమైనది. షుగరు వచ్చినప్పుడు చాలా ఏళ్ల పాటు పూర్తి స్థాయి జబ్బు రాదు. దాదాపు 5 నుంచి 10 ఏళ్ళు పడతాడు. షుగర్ వచ్చే లక్షణాలు నీకు మొదలై పూర్తి స్థాయి జబ్బు రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆ టైంలో కానీ నువ్వు షుగర్ జబ్బును గుర్తిస్తే ఏం లక్షణాలతో గుర్తించాలో చెప్పాను నేను. ఎక్కువ దప్పిక అవుతుంది, ఎక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ మూత్రం పోతూ ఉంది, అలసట వస్తుంది తిన్నా కూడా. వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా షుగర్ పరీక్ష చేయించుకోండి. షుగర్ రాబోయే ముందు లక్షణాలు బయటపడతాయి. HbA1c అయితే 6-6.5 దగ్గర ఉంటుంది. షుగరు 80-70 నుంచి 110 ఉండాలి, 120 దాకా పోయి ఉంటుంది. ఫాస్టింగ్ నార్మల్ కంటే పై లెవెల్కి పోయి అప్పుడే పోతుంటుంది. ఇది 5 నుంచి 10 ఏళ్ళు నడుస్తుంది ఇట్లా. ఈ టైంలో జబ్బును కానీ మీరు పట్టుకుంటే మందులు లేకుండా బాగు చేయొచ్చు. ఆహారంలో మార్పులు, శరీరానికి పని, టెన్షన్ లేకుండా బతకగలను మనం నేర్చుకుంటే ఆ 3 పద్ధతుల ద్వారా షుగర్ని జబ్బు రాకుండా ఆపేయచ్చు. జబ్బు పూర్తి స్థాయిలో వచ్చినాక కూడా ఈ పద్ధతులు జబ్బు పెరగకుండా ఆపుతుంది. ఇబ్బందిగా ఉంటే మాత్రలు పనిచేస్తాయి. పెద్దవాళ్ళకు షుగర్ వస్తే
పసిపిల్లలకు షుగర్ వస్తే మాత్రం పనిచేయవు, డైరెక్ట్ ఇంజెక్షన్. వాళ్ళకి లేదు, ఈ పద్ధతి పనిచేయదు. అది పుట్టుకతో వచ్చే జబ్బు, ఇన్సులిన్ అయ్యాలి, చచ్చిపోతుంది. వాళ్ళు వదిలేయండి. మధ్యలో వచ్చే షుగర్ గురించి నేను మాట్లాడుతున్నాను. మన సంస్కృతిలో, మన కల్చర్లో ఉన్న మార్పుల్ని మనం అనుమతించకుండా ఉంటే షుగర్ పెరగకుండా అయిపోతుంది. దాదాపు ఈరోజు షుగర్ అని పిలువబడే అందరూ కూడా 5-10 ఏళ్ళు షుగర్ రాని ముందు దశ ఉంటుంది. ఆ దశలో మనం పట్టుకుంటే అసలు మందుల దాకా పోకుండా ఆపేయచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది మనం తెలుసుకోవాలంటే మధ్య వయసు వచ్చిన 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మన కాలనీలో, మన ప్రాంతంలో షుగర్ పరీక్ష చేసే కిట్టు దొరుకుతుంది. అది తెచ్చి మొత్తానికి ఫాస్టింగ్ చేసి పడేసామనుకో, 8 గంటలకు భోజనకుండా రాండి అని చెప్పి, ఎవరికి షుగర్ వచ్చే అవకాశం ఉందో తెలిపదు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఆచరించామనుకోండి, షుగర్ జబ్బుకి రాదు. అలాంటి ఒక జాగ్రత్త మనం తీసుకోవడం సాధ్యమే. ఆ పరీక్ష ఎలా చేయాలనేది మీరు ఒక టీం తయారవుతామంటున్నారు కాబట్టి ఆ టీంకి మేము నేర్పించామనుకో, మీరే చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎవరు రానక్కర్లా. ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుంటారు 8 నుంచి 9 దాకా. ఒకరోజు కొంతమంది, ఇంకో రోజు కొంతమంది, అటు 4-5 రోజులు ఆ గంట సేపట్లో 40-50 మందికి ఇటు చుక్కటి తీసుకోవడం, అటు మిషన్లో పెట్టుకొని నిమిషంలో తీసుకోవాలి. నిమిషంలో 20 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ స్టెప్కి, పర్లేదు, 20 రూపాయలు పెట్టగలం. అట్లా మనం జబ్బు రాని ముందు దశలో పట్టుకోవాలి. జబ్బు పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత మందులు వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి వచ్చిన షుగర్ అయితే మాత్రలతో బాగవుతుంది. మనం లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిని మార్పు చేయకుండా కేవలం మందులే వాడితే కొన్నాటికి మందులు పనిచేయవు. అప్పుడు ఇన్సులిన్ పెట్టాలా? జీవన శైలిని మార్చుకోకుండా ఇన్సులిన్ కొంతకాలం వాడితే ఇన్సులిన్ పనిచేయదు. గుర్తుపెట్టుకుని, జీవన శైలి మార్పులు అన్నిటికంటే ముఖ్యం. జీవన శైలి మార్పులు అంటే ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజు, టెన్షన్ వగైరా జీవనశైలి మార్పులు. ఈ మార్పులు చేసుకుంటే షుగర్ జబ్బు ఎస్టాబ్లిష్ కాకుండా ఉన్న దశలో రాకుండా ఆగిపోద్ది. షుగర్ జబ్బు వచ్చి మాత్రలు వాడాల్సిన పరిస్థితిలో జీవనశైలి మార్పులు చేసుకుంటే మాత్రలు మినిమం డోస్తో పని అవుతుంది. లేదంటే ఇన్సులిన్ దాకా వెళ్తుంది. ఇన్సులిన్ వాడటం మొదలుపెట్టిన తర్వాత జీవనశైలి మార్పులు చేసుకుంటే ఇన్సులిన్ మీ శరీరంలో పనిచేస్తుంది. మీరు ఆ మార్పులు చేసుకోకపోతే కొన్నాళ్ళకి ఇన్సులిన్ పనిచేయదు. అప్పుడు ఇంకా పెద్ద వైద్యాల్లోకి వెళ్ళాల్సి వస్తాయి, పెద్ద పని అవుతుంది. అందుకని జీవనశైలి మార్పులు అన్నిటికంటే ముఖ్యం. ఇక రైస్ అనేది చెప్పే ఆహారంలో చక్కెర, బెల్లం. షుగర్ వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా మర్చిపోండి. మధ్య వయసు వచ్చి బరువు పెరుగుతున్నారు, షుగర్ వస్తున్న అనుమానం ఉంటే కూడా వదిలేసారు. ఎప్పుడన్నా ఒక స్వీట్ తినకూడదా? ఎప్పుడన్నా ఒక దానికి నేను చెప్పేది ఏముంది? నేను చెప్పాను, మీరు తిన్నారు కాబట్టి తింటారు. ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు. రోజువారీ స్వీట్లు గట్టించడం మాత్రం మానేయాలి. షుగర్లెస్ స్వీట్స్ వస్తాయి, బయట ఖరీదు ఎక్కువ మామూలు స్వీట్ల కంటే. ఏముంటుంది అందులో? మన స్వీట్ లాగానే ఉంటుంది చూడడానికి, మరి ఏం షుగర్లెస్. దాంట్లో మైదా పిండి ఉండే వాటిలో ఉంటుంది, పిండి పదార్థం ఉంటుంది, అదేం తగ్గదు. కేవలం తీపి కోసం వాడే షుగర్ ఒక్కటి వేయకుండా శాకరీని వేస్తున్నారు. శాకరీన్ షుగర్ కంటే 200 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది అది, అందుకని దాన్ని వేస్తారు. శాకరీన్ ఒక బిళ్ళ ఇంత చక్కెరతో సమానం. ఆ ఒక్క బిళ్ళ 10 రూపాయలకి వస్తుంది. 1 కిలో స్వీట్ నువ్వు కొంటే 2-3 శాకరీన్ మాత్రంతో పని అవుతుంది, 2-3 రూపాయలతో పని అవుతుంది. అదే చక్కెర వేయాలంటే కిలో స్వీట్కి 1/2 కేజీ వేయాలి, 1/2 కేజీ 20 రూపాయలు అవుతుంది. శాకరీన్ ఖరీదు తక్కువ, కానీ వాడు డబల్గా అమ్ముతాడు. ఎందుకని? షుగర్లెస్ స్వీట్స్ అంటే ఒక ప్రేమ మనకి. ఈ ప్రేమ మొత్తాన్ని వాడు మార్కెట్ చేసుకుంటాడు. కాబట్టి షుగర్లెస్ స్వీట్స్ దండగమారిన కార్యక్రమం. అసలు స్వీట్సే వదిలేయండి. దాంట్లో పిండి పదార్థం ఉంది, షుగర్లెస్ స్వీట్స్. ఏం షుగర్లెస్ అది? షుగర్ బదులు శాకరీన్ వేసినాడు కదా, తీపి పదార్థం వేసాడు కదా. పైగా ఖరీదు తక్కువ, నీకు ధర ఎక్కువ పెట్టి అమ్మాడు కదా, ఎందుకు మోసపోవాలి? లేదు, షుగర్లెస్ స్వీట్స్ అనవసరం, ఎక్కేయండి. గ్లూకోజ్ అసలు దగ్గరికే రానియద్దు. మీరు రైస్ బదులు ఏం తినొచ్చు అనే దానికి నేను చెప్పే కొర్రలు, సద్దులు, జొన్నలు, గోధుమలు,
ఏవైనా సరే పరిమితంగా. జంక్ ఫుడ్స్ అంటే బజార్లో ప్యాకెట్లు అమ్మే ఆహారాలు మొత్తం బంద్. అది మీకే కాదు, మీ ఇంట్లో ఎవడు తినకూడదు. వాటిల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, వాటిల్లో కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కలర్ కోసం వేస్తారు, కొన్ని నిల్వ ఉంటాయి. వాటిలో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. విపరీతంగా అమ్ముడుపోతుంది బయట. పిల్లలకి టీవీల్లో కురుకురే రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటే కొనేస్తుంది. వాటి బదులు అక్కడికక్కడికి చేసినవి కొనుక్కోవటం మీరు. బయట హాట్ చిప్స్ అని అమ్ముతారు, అందులో ఉర్లగడ్డ అంటే ఆలుగడ్డల చిప్స్ అన్నిటికంటే ప్రమాదకరమైనవి. వాటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 82, రైస్తో సమానం. డైరెక్ట్గా రక్తంలో కలిసి పెరగడమే. మరి రుచిగా ఉంటాయి కదా, రుచిగా మస్తు ఉంటాయి అన్నా. రుచిగా లేకుండా ఉంటాయా? మరి నీ కొంపలు మంచాయని రుచిగానే ఉంటాయి, నెయ్యి రుచిగానే ఉంటుంది, నూనె రుచిగానే ఉంటుంది, జీడిపప్పు రుచిగానే ఉంటాయి. ఎవడు నూరికిస్తే తినబుద్ధి అవుతుంటుంది. అట్లా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మానవ జాతి బతకడానికి కొవ్వులు శరీరంలో దాచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అవి దాచుకోవాలంటే తినాలి కాబట్టి, ఎక్కువ తినాలంటే రుచిగా ఉండాలి. అందుకనే కొవ్వులన్నీ రుచిగా ఉంటాయి. ఆ రుచి అనే దాన్ని జీన్స్ ద్వారా శరీరం కంట్రోల్ చేస్తుంది. తినాలి, దాచుకోవాలి. ఇప్పుడు ఈరోజు బయట దాచుకోవచ్చు, ఏవి మన లోపల దాచుకోవాల్సిన పనిలే. ఈ సంగతి మన శరీరానికి తెలీదు. అందుకనే ఏమి తిన్నా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. నీకు మేలు చేస్తున్నాను అనుకుంటుంది నీ శరీరం, నీకు కొంపలు ముంచుతూ ఉంటుంది. అది లోపల దాచుకుంటే మేలు జరగదు, బయట దాచుకుంటే మేలు జరుగుతుంది. కానీ లోపల దాచే పని శరీరం చేస్తుంది. శరీరానికి తెలియదు ఈ మార్పులన్నీ కూడా. కాబట్టి రైస్ తర్వాత చక్కెర తప్పనిసరిగా తినాల్సి వస్తే పండుగల్లో బెల్లం తినండి, చక్కెర బదులు. దాంట్లో ఐరన్ ఉంటుంది, దాంట్లో కాల్షియం ఉంటుంది, ఖనిజ లవణాలు ఉంటాయి దాంట్లో. ఇవన్నీ ఉపయోగపడతాయి. చక్కెరలు ఏమి ఉండదు, కేవలం చక్కెర తప్ప. రెండవది, ఆహార పదార్థాలు ఎంత రిఫైన్ చేస్తే అంత ప్రమాదం. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ అని వస్తుంటాయి. ఉత్త రిఫైన్డే ప్రమాదం అంటే డబుల్ రిఫైన్డ్ ఇంకా ప్రమాదం. పెద్ద కష్టం. ఇప్పుడు నూనె డబుల్ రిఫైన్డ్ దొరుకుతుంది, ఎట చేయాలమ్మా? నూనె లేకుండా బతకలేం కదా. కాబట్టి రిఫైన్డ్, సింగిల్ రిఫైన్డ్ లేదా రిఫైన్డ్ అవసరం లేకుండా డైరెక్ట్గా గానుగలోంచి వచ్చే నూనె దొరికిందా బ్రహ్మాండం. గానుగలోంచి డైరెక్ట్గా వచ్చే నూనె, వాడు కూడా కల్తీలు కలిపితే మీ సావి. ఇప్పుడు ఈ మధ్య గానుగ నూనె తాగమని చెప్తున్నారు, ఎందుకంటే రిఫైన్డ్ కూడా వల్లాక. రిఫైన్డ్ ఆహారాలు, షెల్ఫుల్లో దాచే ఆహారాలు అంటే జంక్ ఫుడ్స్ అంటారు, ఇవి అవాయిడ్ చేయండి. ఈ ఉప్పు కూడా తగ్గించమని ఎందుకు చెప్తానంటే బీపీకి లింక్ పెట్టినట్టు చెప్తా. నేను అక్కడ చెప్తాను. ఇక్కడ తెల్లటి ఆహారాలు, ఈ తెల్లగా ఉండే ఆహారాలు. నాలుగోది నెయ్యి. నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. ఇంత వేసుకుంటే పర్వాలేదు, ఇంత పోసుకుంటాం. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ పెళ్ళిళ్ళు మీరు చూడండి, బ్రాహ్మిన్స్ ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. నెయ్యి పోస్తుంటే ఇట్లా బెటరు, ఇట్లా పెడతారు. పోవాలి అంతే, చారెడితాడు పోవాలి, తాగుతారు అట్లే. నేను చూసే కొన్ని బ్రాహ్మిన్స్ పెళ్ళిళ్ళు. మేము మామూలు ఇతరులు బ్రాహ్మిన్లు కాని కూడా పిలుస్తారు పెళ్ళిళ్ళకి, బయట వేరే చోటు కూర్చోబెడతారు. నెయ్యి చేయి పెడితే చాపచ్చు, మనం కూడా తాగొచ్చు. అది కూడా తెల్లగా ఉంటుంది, పేరు నెయ్యి రుచిగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య వచ్చిన పరిశోధనలు ఏంటంటే నెయ్యి దానంతటదే ప్రమాదకరమైనది కాదు. బరువు ఉన్న వాళ్ళకి ప్రమాదం, ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రమాదం, ఆల్రెడీ కొలెస్ట్రాల్ లాంటి పెరిగి ఉన్న వాళ్ళకి కొంచెం ప్రమాదం. అంతేగాని మామూలు మనుషులు నెయ్యి తింటే ప్రమాదమే లేదు. ఏ రోగం లేనివాడు తినొచ్చు, ఏం కాదు. ఇది ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు. ఇప్పుడు ఒకసారి మనం సమరైజ్ చేసుకుంటే, మధ్య వయసులో వచ్చే షుగరే మనం మాట్లాడుతున్నాం, పుట్టుకతో వచ్చిన దాని గురించి మాట్లాడడం లేదు. ఇది రావడానికి ప్రధానమైన కారణం శరీరానికి పని లేకపోవడం, తిండి ఎక్కువ తినడం, టెన్షన్తో ఉండడం. ఈ మూడు ప్రధానమైన కారణాలు. గత 30 ఏళ్ళుగా శరీరంలో బొడ్డు చుట్టూ ఫ్యాట్ పెరగడం పెరిగింది, దాంతోపాటు షుగర్ కూడా పెరిగింది. షుగర్ జబ్బు ముందుగా గుర్తుపట్టడానికి మనకు ఉన్న ఆధారాలు ఎక్కువ దప్పిక కావటం, ఎక్కువ ఆకలి కావటం, ఎక్కువ మూత్రం పోవడం, నీరసము.
మనిషి కూడా తగ్గిపోతారు. లావు ఉండేటోళ్ళు తగ్గరు, సన్నగా ఉండేవాళ్ళకి షుగర్ వస్తే తగ్గిపోతారు. రావడానికి కారణం వాళ్ళ ముందు తల్లిదండ్రులకు ఇచ్చిన జీన్స్ కారణం. షుగర్ ఉన్న వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటే మధ్యలో వచ్చిన షుగరే, పుట్టుకతో వచ్చింది కాదు. వాళ్ళ పిల్లలకి మధ్యలో వచ్చే షుగర్ వచ్చే అవకాశం 2-3 రెట్లు పెరుగుతుంది. అందుకని ఇప్పటికే షుగర్ ఉన్న పిల్లలు కానీ అయితే ఆడపిల్లలు మగపిల్లలు కానీ వీలైనంత వరకు షుగర్ లేని వాళ్ళతో పెళ్లి చేయండి. వీలైనంత వరకు వాళ్ళు ప్రేమించుకొని వచ్చిన మాకు పెళ్లి చేయాలంటే నేనేం చేయలేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. అంటే 50 ఏళ్లలోనే జీన్స్లోకి మార్పు వెళ్ళింది, శరీర నిర్మాణంలోకి. అది గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదకరమైన ధోరణి అది. దక్షిణ భారతదేశంలో జనం ఈ బుడ్డు చుట్టూ ఫ్యాట్ చేరుతుందనే ఒక్క కారణంతోనే ఈ మన జాతి 1000 ఏళ్ళ కంటే బతకదు. ఇప్పుడు కొన్ని ఎస్టిమేషన్. ఉత్తర భారతదేశంలో ఉన్న జనం 2000 ఏళ్ళ నుంచి జీన్స్లో మార్పు రాలే, కుల వ్యవస్థ వలన. ఏ కులం ఆ కులంలోని పెళ్లి చేసుకున్న దాని కారణంగా మనకంటే ఎక్కువ అక్కడ ఆ పట్టింపులు. కుల సంకరం జరగకపోతే పుట్టే పిల్లలు బలహీనంగా పుడతారు. అట్లా పుట్టడం కారణంగా వాళ్ళ జాతి కూడా 2000 ఏళ్ళకి 1000 ఏళ్ళకి తన పోతారు. ఎవరు వస్తారు? మనందరం పోయినాక ఎవరో వస్తారు, ఇంకో రకమైన మనుషులు వస్తారు మనం పోతే. ఇక్కడ దాకా రావడానికి మనకు 3 లక్షల ఏళ్ళు పెడితే ఇక్కడి నుంచి నాశనం కావడానికి 1000 ఏళ్ళే పెట్టేది మన వలన, మన పనుల వలన. కాబట్టి మనం ఆరోగ్యంగా బాధలు లేకుండా రోగం లేకుండా బతకాలంటే జీవన శైలిని మార్చుకోవాలా. ముఖ్యమైనది శరీరానికి పని ఉండాలా. రెండవది ఆకలి లేకుండా తినొద్దు, ఎవడు పెట్టినా తినొద్దు. ఆకలి అయి తింటునేటప్పుడు ఎంత తింటే కడుపు నిండుతుందో 2 ముద్దలు ముందే బంద్ చేయి. కడుపు నిండా ఉండకూడదు, ఖాళీ పెట్టండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం అని నేను మీ ముందు ప్రతిపాదించినటువంటివి. షుగర్ రావడానికి ముందు 5 నుంచి 10 ఏళ్ళు ముందు దశ ఉంటుంది. ఈ దశలో లైఫ్ స్టైల్ మార్చుకుంటే జబ్బు రాకుండా అయిపోద్ది. జబ్బు వచ్చిన కొత్తలో కూడా ఈ మార్పు ఇలానే చేసుకుంటే మందులు సక్రమంగా పనిచేస్తే మందులు డోస్ పెంచక్కర్లా, ఇన్సులిన్ దాకా వెళ్ళక్కర్లేదు. ఒకవేళ ఇన్సులిన్ దాకా మీరు వెళ్తే అప్పుడు కూడా ఈ లైఫ్ స్టైల్ మార్పు అనేది ఇప్పటి నుంచి మొదలెట్టినా ఇన్సులిన్ పనిచేయని పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే దాన్ని బాగు చేయడం ఎక్కువ కష్టమైన పని. కాంప్లికేషన్, కళ్ళకు కాంప్లికేషన్ వస్తుంది, చూపు దెబ్బతింటుంది. మెదడులో రక్తనాళాలు సన్నబడితే అవి ఊడిపోతే పక్షవాతాలు వస్తాయి. గుండెకు పోయే రక్తనాళాలు కానీ సన్నబడితే హార్ట్ అటాక్లు వస్తాయి. మూత్రపిండాలకు పోయే రక్తనాళాలు సన్నబడితే మూత్రపిండాలు రోగం వస్తుంది. 2 మూత్రపిండాలు పోతాయి. కళ్ళు, మెదడు, గుండె, మూత్రపిండాలు 4 అయిపోయినాయి. శరీరంలో అన్ని రక్తనాళాలు సన్నబడతాయి. సన్నబడితే దాంట్లోంచి బీపీ రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు. కాళ్ళకెళ్ళే రక్తనాళాలు గుండె దగ్గర నుంచి చాలా దూరం, ఆ చివరిలో ఉండే రక్తనాళాలు ఊడిపోయే అవకాశం ఎక్కువ. మైక్రో యాంజియోపతి అంటారు. సన్న రక్తనాళాలు దెబ్బతింటే నొప్పులు మొదలవుతాయి. షుగర్ జబ్బును కంట్రోల్ చేసిన నొప్పులు తగ్గవు, అట్లా వస్తాయి నొప్పులు. ముఖ్యంగా పాదాలకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. చిన్న గాయమైనా షుగర్ జబ్బు వస్తే ఇమ్మీడియట్గా చూపించుకోవాలి. ఏమైతుంది అని వదిలేస్తే ఆ ఏలు నల్లబట్టం మొదలవుతుంది. ఒక రిటైర్డ్ డిఎస్పి, నేను నెల్లూరులో పనిచేసేవాడు వచ్చాడు. ఏలు కొద్దిగా నల్లబడితే షుగర్ ఉంది ఆయనకి. సరే ఆ ఏలు వరకు నల్లబడ్డ వరకు తీసేయాలన్నా నేను. మొన్న ఏలు పోతే ఎట్టాన్నాడు. 2 రోజులు ఆగాడు, పాదం దాకా తీసేయాలని చెప్పాడు. మొన్న ఏలంటే వాళ్ళ పాదం అంటున్నావే అన్నాడు. అది మొన్న, ఇవాళ పాదం సారన్న. మళ్ళీ 4 రోజులు ఊరుకున్నాడు. మోకాలు కిందకి తీసేయాలన్నా. రోజు కొంచెం పెంచుతున్నావు అన్నాడు. ఇంకా పెరుగుద్ది సార్ అన్న. మా మాట నచ్చక మద్రాసు పోయినాడు నెల్లూరు నుంచి. వాళ్ళు 4 రోజులు గడిచేటప్పటికి, ప్రయాణం అయ్యేటప్పటికి ఇంకా 4 రోజులు గడిచింది. కాలు మొత్తం తీసేయాలని చెప్పినారు వాళ్ళు.
అప్పటికే ఆ చీము రక్తంలో కలవడం మొదలెట్టింది. ఆ తర్వాత 4 రోజులు చచ్చిపోయాడు. అందుకని కాలికి దెబ్బలు తగిలితే, ముళ్ళు గుచ్చుకుంటే, చిన్న గాయాలైనా షుగర్ జబ్బులకి కాళ్ళకి దెబ్బలు తగలటం ప్రమాదం. చేతులకు తగిలితే తొందరగా మారుతాయి, కాళ్ళకు తగిలితే మానవు. అట్లా గాయాలు తొందరగా మానకపోయినా కూడా నీకు అనుమానం రావాలి షుగర్ ఉందని. నేను మొట్టమొదటి చెప్పినట్టు ఒంటేళ్ళు పోస్తే అక్కడ చీమలు చేరితే నీకు అనుమానం రావాలా, ఎప్పుడైనా అక్కడ చూసే అవకాశం వస్తే. కాలికి దెబ్బలు జాగ్రత్తగా ఉండాలా, ఖచ్చితంగా చెప్పులు ఉండాల్సిందే. ముళ్ళే కాదు, మీరు చెప్పులు లేకుండా నడిస్తే కోసుగా ఉండి రాళ్ళు గుచ్చుకున్నా కూడా మానవ తొందరగా. షుగర్ ఉందంటే మాత్రం చీమ పట్టేది ఖాయమై, చీమ పడితే ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి ఎల్లబెడితే నీ కాలు మిగులుతుంది. నల్లబెడితే నల్లబడ్డ వరకు తీసేస్తే కాలు మిగులుతుంది. నువ్వు ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా దెబ్బతింటావు. రాజనాలని పెద్ద వెల్లుండేవాడు తెలుగులో, గుర్తుందా మీకు? ఆయన షుగర్ జబ్బుతోనే చిన్న దెబ్బ తగిలింది, అరకులో షూటింగ్ ఉంటే వెళ్ళాడు. చిన్న దెబ్బ తగిలింది, హైదరాబాద్ వచ్చాడు. అది పెరిగి 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 కాలు తీసేయాల్సి వచ్చింది. కాలు తీసినా కూడా సెప్టిక్ అయిపోయి బతకాల. గొప్ప విలన్, హీరోలు అంత డబ్బులు తీసుకునేటోడు, రాముడి భీముల్లో విలన్ ఆయన. ఇంకా అన్నింటిలో చాలా వాటిల్లో విలన్లే. ఆయన జీవితం అట్లా పోయింది. షుగర్తో గాయాలైతే ప్రమాదం. కాబట్టి ఎన్ని రకాల కాంప్లికేషన్లు వస్తాయి. మెదడు రక్తనాళాలు సన్నబడి పక్షవాతం రావచ్చు, గుండెకి సన్నబడితే హార్ట్ అటాకులు రావచ్చు, కంట్లో సన్నబడితే చూపు పోతుంది, మూత్రపిండాలు రక్తనాలు సన్నబడితే మూత్రపిండాలు పాడవుతాయి, కాలికి వెళ్ళి రక్తనాలు సన్నబడితే కాళ్ళు పోతాయి. అందుకని జబ్బును మనం కంట్రోల్ చేసుకోవాలా. కంట్రోలే, శాశ్వతంగా పోగొట్టేది ఏముండదు. లైఫ్ స్టైల్ మార్చుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా బరువు తగ్గడం, బరువు పెరగకుండా ఉండటం, ఆహారం తగ్గించడం, ఎక్సర్సైజ్ చేయటం, టెన్షన్ వీలైనంత తగ్గించుకోవడం చేస్తే పెరగకుండా జబ్బును ఆపగలం. ఇక్కడ ఆపుతా. మీకేమన్నా చెప్పిన దానిలో డౌట్లు ఉంటే అడగండి. షుగర్ ఉన్న వాళ్ళు పొగ తాగకూడదు, సరాయి తాగకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదు, బీపీ ఉన్న వాళ్ళు తాగకూడదు, లావు ఉన్న వాళ్ళు తాగకూడదు. ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు, ఈ 2 ప్రమాదకరమైన అలవాట్లు. యూనివర్సల్, ఎప్పటికైనా తీసిపడాల్సింది. చెప్పడం ఎంత సులభంగా ఉందో చూస్తుంది కదా, ఆచరించడం మహా కష్టం. పొగ తాగడం కష్టం, మానడం కష్టమే. సరాయి తాగడం మానడం కష్టమే. తిండి తినడం కూడా అదొక వ్యసనం. పొగ సారాయి లాంటిది అది కూడా. తిండి తినడం మానడం కూడా భలే కష్టం. కొంతమంది ఇప్పటికి 20 సార్లు తిండి మానేసిన అన్నోళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. 20 సార్లు ఎందుకు మానేసినంటే మానేసి మళ్ళీ తింటున్నాడు కాబట్టి. నేను ఇప్పటికి 10 సార్లు పొగ మానేసిన అన్నాడు ఒకడు. 10 సార్లు మానేసినట్టు అర్థమైంది, మళ్ళీ 11 సార్లు మొదలుపెట్టినట్టే కదా. అవన్నీ ఆ టెస్టులు పనికిరావు. పొగంటే క్లోజ్, ప్రమాదకరమైన అలవాటు అది. సరాయి తాగడం కూడా అంతే. ఇక మత్తు మందులు కూడా అట్లాంటి ప్రమాదకరమైనవే. ఇప్పుడు ఈ మత్తు మందులు స్కూళ్ళకు కూడా వచ్చినాయి, కాలేజీలే కాదు. మన పిల్లలకి అలవాట్లు అవుతున్నాయి. వీటి మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. ఇవి ఉన్న విషయాలు. మీకు ఎంత బలం ఉంటే అంత పాటించండి. చెప్తే బాగుంది, చేయడం కష్టంగా ఉందంటే ఇక తప్పదు. ఇక షుగర్ ఒక వ్యక్తికి ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాడు. ఇన్సులిన్ అది మళ్ళీ మాత్రం తిరిగి వస్తుందా రాదా? మాత్రలా మాత్రలు తగ్గుతుందా తగ్గించి మళ్ళీ మాత్రలు అంటే మాత్ర నుంచి ఇన్సులిన్స్ పోతారు కదా, ఇన్సులిన్స్ మళ్ళీ మాత్రలు రావచ్చా? మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే రావచ్చు. అక్కడ కూడా లైఫ్ స్టైల్ మార్చుకొని ఉండవలసిన వెయిట్కి మీరు వస్తే మాత్రలు కూడా లేకుండా వెనక్కి కూడా వచ్చినాయి ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. అవి మార్చుకుని వెనక్కి ప్రయాణం చేస్తాం, సాధ్యమే. తర్వాత షుగర్ ఉన్న వ్యక్తి ఎప్పుడన్నా ఫంక్షన్లు అప్పుడే తినొచ్చా? రెగ్యులర్ కాకుండా ఎప్పుడో ఒకసారి. ఏంటి స్వీట్? ఎప్పుడో ఒకసారి. నేను ఆపితే మీరు ఊరుకుంటారా? ఎప్పుడూ ఇంత ముక్క తినడం ఓకే, అదేం చేయదు. షుగర్లో ప్రమాదం ఏంటంటే స్వీట్ తిన్నా, చక్కెర తిన్నా, బెల్లం తిన్నా సడన్గా పెరుగుతుంది షుగర్. అది ఆ సడన్గా పెరిగే ప్రమాదం. స్లోగా పెరిగే ఇబ్బంది లేదు. పండ్లల్లో కూడా కొన్ని కాయలు ఉన్నాయి, పచ్చిగా ఉంటాయి.
జామకాయ పూర్తి పండింది కాబట్టి పచ్చిది, అది మంచిది. అట్లా కీర దోసకాయలు ఎన్నైనా తినొచ్చు. పుచ్చకాయలు, కలింగరకాయలు తినొచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కువ తీపి ఉండేవి మామిడి పళ్ళు, సపోటాలు, ద్రాక్ష, ఇవన్నీ ఎక్కువ తీపి ఉండేవి. ఈ దానిమ్మకాయలు కూడా తినొచ్చు. ఒక్క పూట పళ్ళు తినమన్నాం కదా, వాటిల్లో ఎక్కువ తినొచ్చు. అరటిపండు బాగా పండితే మాత్రం షుగర్కి ఇబ్బంది. మొత్తం నోరు కట్టుకొని బతకమని నేనేం చెప్పటంలా. మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. ఇక కాఫీ టీల్లో షుగర్ లేకుండా అని చెప్పిన పెద్ద బిల్డప్ అది. ఎవరన్నా మా ఇళ్ళకి వచ్చారనుకో, అదే పనిగా షుగర్ లేకుండా కాఫీ అని చెప్తారు. అది ప్రత్యేకత అనమాట. వీటికి షుగర్ ఉందని టామ్ కొట్టడం అనమాట. ఇంత షుగర్ వేస్తారు, 5 గ్రాములు. ఏం చేస్తుంది అది? మళ్ళీ వాటి రోజు ప్రత్యేకంగా షుగర్ లేక టీ కాసాలవడం. షుగర్ లేకుండా కాఫీ, టీ బిల్డప్లు అనవసరం. మీరు 2-3 సార్లు తాగేటప్పుడు షుగర్తో తాగిన ఏం కాదు. అసలు కాఫీ ఎందుకు తాగాల, టీ ఎందుకు తాగాల అని అంటే అది వేరే సబ్జెక్ట్. కాఫీ మనిషి శరీరానికి అనవసరం. టీతో అంత ప్రమాదం లేదు. పాలు వేయకుండా కొత్త టీ తాగండి, తాగితే దాంతో నష్టం లేదు, లాభమే ఉంది. కొత్త టీ, బ్లాక్ టీ కానీ గ్రీన్ టీ కానీ చక్కెర వేయద్దు, లేకుండా తాగబడుతుంది. అది ఆరోగ్యానికి మంచిది. అలవాటు లేకపోతే తాగమని నేను చెప్పాను. షుగర్లెస్ కాఫీ, షుగర్లెస్ టీ అనేది కేవలం మీకు కలిగిస్తున్న భ్రమది. దానివల్ల జరిగే మేలు ఏం లేదు. తాగొచ్చాయి, ఏం కాదు. ఎప్పుడో ఒకసారి, రోజుకి సోలలు 5-6 సార్లు తాగుతా అని అంటే అది మళ్ళీ ఇబ్బంది. దాంట్లో పాలు చాలా వస్తాయి. ఆ పాలన్నీ పిండి పదార్థమే. నీ క్యాల్కులేషన్ కంటే మించి చాలా పోతుంది లోపలికి. ఇంకా మిల్క్ బ్రెడ్ తినడం వల్ల ప్రమాదం ఉంది, అది మైదాతోనే తయారు చేసినారు అంటారు. బ్రెడ్డా? మిల్క్ బ్రెడ్. అది బ్రెడ్ ఏది? మిల్క్ బ్రెడ్ అంటే బ్రెడ్డే. బ్రెడ్ తర్వాత వచ్చేసి షుగర్లెస్ గోధుమతో చేసేది బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది. అది ఎంత తినొచ్చు? గోధుమలు కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 80 దాకా ఉంటుంది. మిల్క్ బ్రెడ్ మొక్కజొన్నతో చేసిన బ్రెడ్ అయినా మైదాతో చేస్తేనే 85-90 ఉంటుంది. బ్రెడ్ అనేది అసలు షుగర్ జబ్బులు మంచిదే కాదు. అది బ్రెడ్డే ఎత్తిపారేది, పనికిరాదు. రైసే పనికిరాదు అంటున్నా. గోధుమలు రొట్టె తింటే ఆయిల్ లేకుండా కాల్చుకొని తినొచ్చు, 1-2. ఇంత కట్ట తింటానంటే కుదరదు ఏవైనా సరే. మొలకలు మంచివి. పెసలు, వేరుశనగ విత్తనాలు, ఉలువలు, నీ ఇష్టం 5-6 రకాలు కలుపుకో. మొలకలెత్తితే ఖచ్చితంగా మంచివి, తినొచ్చు. మజ్జిగ, పల్సటి మజ్జిగ ఎన్నైనా తాగొచ్చు. షుగర్లు లిమిట్ లేకుండా తాగొచ్చు మజ్జిగ. కీరదోసకాయలు లాంటి పచ్చి కాయలు ఎన్నైనా తినొచ్చు, ఏం కాదు. ఒక మోస్తరు తగ్గించాల్సిన మాంసాహారం 60 గ్రాములు ఉండాలి. 60 కిలోలకి 120 తింటానంటారు, తినకూడదు. 60కి లిమిట్ చేయండి. తగ్గించాల్సినవి బాగా పిండి పదార్థం ఉండే తగ్గించాలి. కొవ్వులు అనేవి కూడా అవసరం మేరకు తీసుకోవచ్చా. బ్యాలెన్స్ క్యాలరీలు అంతటికీ కొవ్వులు తినొచ్చు. 100 గ్రాములు కొవ్వులు తింటే 900 క్యాలరీలు వస్తాయి. 100 గ్రాములకే. 100 గ్రాములు ఏదో రూపంలో తిన్నా 1000 వచ్చినాయి క్యాలరీలు. మిగతా అన్నీ కూడా 400-500 ముగించామనుకో, 1500 చాలు ఎక్కువ మందికి. మనకి 2000 కూడా అక్కర్లేదు. 1500కి లిమిట్ చేస్తే బరువు పెరక్కుని ఉంటారు. ఓకే, నెక్స్ట్. అందరికి ఉపయోగపడే అయితే ఓపెన్గా అడిగేసాను. పప్పాయ పండు తినొచ్చు, నో ప్రాబ్లం. అది కొంచెం పచ్చుకున్నప్పుడు తింటే మరీ మంచిది. పూర్తిగా పండేదే కాకుండా, పూర్తిగా మాగకుండా కొంచెం ముందు తెచ్చి ఉంటుంది. అవన్నిటిలో విటమిన్లు ఉన్నాయి, ఫైబర్ ఉంది, ఖనిజ లవణాలు ఉన్నాయి. అన్నీ మంచిది. చేపలు ఎక్కువ అంటే ఎన్ని? నేను చెప్పిన 60 గ్రాములు లెక్క. మీరు ఎంత బరువు ఉంటే అన్ని గ్రాములు తినాలి. చేపలు అన్ని మాంసాహారాల్లో చేపలు మంచివి.
అంతా ప్రోటీనే ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉండదు. ఖచ్చితంగా చేపలు మంచిది. ఆ లిమిట్ దాటకూడదు. 50 కిలోలు అంటే 50 గ్రాములు, 60 కిలోలు 60 గ్రాములు, 70 అంటే 70 గ్రాములు. ఆ లిమిట్ లోపల కోడిగుడికి తెల్లదైనా తిను, చేపలైనా తిను, మాంసమైనా తిను. ఇప్పుడు చికెన్ లాంటిది గ్రిల్డ్ చికెన్ అంటారు, దాంట్లో ఉండి ఆయిల్తోనే కాలుతాయి, మళ్ళీ ఆయిల్ పోయకుండా. మొత్తం ప్రోటీన్ ఉంటుంది, ఏముండదు. అది తినొచ్చు. మిగడ లేకుండా పెరుగు తినొచ్చు. లిమిట్ ఉంటుంది దానికి. మరి ఇంత కాదు, ఏదైనా ఇంత కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తిన్నా ఒకటి. మీరు పగలు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఆహారం ఉదయం పూట మధ్యాహ్నం పూట ఎక్కువ ఉండాలి, రాత్రి తగ్గాలి. ఇది జనరల్ రూల్. ఇది రాత్రిపూట పని ఏమి ఉండదు. బాడీకి రెస్ట్ ఇవ్వాలా, పొట్టకు కూడా రెస్ట్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది కొత్తగా. 16 గంటలు ఏం తినేదిలే, ఏమి తిన్నా 8 గంటల్లో తినాలి. ఇది పాటించగలిగిన రిజల్ట్ బాగుంది. 8 గంటల్లో తినాలి, ఏం తిన్నా. 24 గంటల్లో 8 గంటల్లో, 16 గంటలు బంద్, ఏం తినకూడదు ఇక. అట్లా చేసిన వాళ్ళకి ఇన్సులిన్ మోడరేషన్ జరుగుతుంది. ఇన్సులిన్ యొక్క ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని చెప్తున్నారు, అది రాదు వాళ్ళకి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేనేది చేసి చూడలేదు, కానీ చేసిన వాళ్ళు తెలుసు నాకు. చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అది కాకుండా అసలు తినడమే తగ్గించారనుకో, వాళ్ళకు కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది. ఇట్లా ఫాస్టింగ్ అని పేరు పెడితే అది ఒక గురి అన్నమాట. ఇప్పుడు 40 రోజులు శబరిమల పోవాలంటే అన్ని పనులు మానేసి 40 రోజులు ఉగ్గబెట్టి ఉంటాం కదా. 40 రోజులు కాగానే బాటిల్స్ కేసులు తెచ్చుకుంటాం కదా. ఈ 40 రోజులు ఎట్లా ఉన్నాడంటే అట్లా ఏదైనా గుర్తుపెడితే ఉంటారు. 16 గంటలు తినకూడదని నేను గుర్తుపెట్టాను అనుకో, పళ్ళ బిగుమని ఉంటారు. 16 గంటలు, 8 గంటలు లేపుతారు, పర్లేదు. ఈ 16 గంటలు లేపినంత వచ్చే బెనిఫిట్ వస్తుంది. అట్లా ఏదన్నా గుర్తులు పెడితే జనం చేస్తారు. జనరల్గా చెప్పి ఆహారం తగ్గించని వినరు. ఎందుకంటే మించి తినకూడదని రూల్ పెట్టాను అనుకో, ఆగుతారు అక్కడ. అట్లా స్పెసిఫిక్గా ఉండాలి చెప్పేది, లేకపోతే జనం పాటించరు.